నిర్దాక్షిణ్యంగా కార్యాచరణ తీసుకుంటే తప్ప ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖరరావు గారు. రైట్ నరసింహ గారు ఏం చెప్తారు? సందీప్ గారు, మీరు చెప్పినట్టుగా మా చంద్రశేఖరరావు గారు అన్న చెప్పినట్టు చాలా ముఖ్యమైన విషయం. మేము ప్రభుత్వానికి శత్రువులం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఏది జరిగినా కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ప్రభుత్వానికే చెప్పుకుంటాం, ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆ విషయం మా మారం జగదీశ్వర్ గారు, మా ఏలూరు శ్రీనివాసరావు గారు ఒకే జేఏసీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని 200 పైగా సంఘాలను కలుపుకొని తీసుకువెళ్ళినటువంటి సందర్భం. వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధ మేము ప్రత్యక్షంగా దగ్గరుండి చూస్తున్నాం. మేము ఈ సందర్భంగా ఏం చెప్తున్నాం అంటే, అసలు ఈ ప్రభుత్వానికి మాకు 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నారని సంతోషపడి కృతజ్ఞతలు చెప్పిన సందర్భం. అంతేకాదు, భాషా పండితులందరి తరఫున గత 22 దశాబ్దాలకు పైగా నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరించిండ్రు, కోర్టులలో అన్ని కేసులు క్లియర్ చేసిండ్రు, ఉపాధ్యాయ వర్గానికి అందరూ కూడా పదోన్నతులు అందించారని ఎల్బీ స్టేడియం సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వందనాలు, అభివందనాలు తెలియజేసినాం. అలాంటి మా వ్యక్తిగతంగా మా సంఘ పక్షాన్ని కూడా మేము గాంధీ భవన్ ఆవరణలో ఉన్నటువంటి సర్వోదయ ఆవరణలో మేము పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ కూడా నిర్వహించినాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదే, మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం, మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మధ్య అనుసంధానకర్తగా వివరించాల్సినటువంటి పాత్ర లోపించిందని అనిపిస్తుంది సార్. ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్యగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ మధ్యలో ఆకునూరు మురళి గారు కానీ ఇట్లా కొంతమంది మాటల వల్ల ఈ ప్రభుత్వానికి ఇంత మంచి చేసినా కూడా వ్యతిరేకత ఏర్పడింది, ముఖ్యంగా ఆర్థిక అంశాల విషయంలో. గతంలో ఈ మనం మేనిఫెస్టో కమిటీలో శ్రీధర్ బాబు గారితో పాటు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉండేది. వారు మా జేఏసీకి గౌరవాధ్యక్షుడు కూడా, మా సంఘ సలహాదారు కూడా. అలాంటి వారు అపార అనుభవం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాత్ర ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు వాళ్ళని ఉపయోగించుకోవట్లేదు? పోనీ మా మారం జగదీష్ అన్న, మా సీనాన్నకి ఏమైనా అనుభవం లేదా? వాళ్ళందరికీ అత్యద్భుతమైన అనుభవం ఉంది, వాళ్ళనైనా పూర్తి స్థాయిలో ఎందుకు విశ్వసించి వాళ్ళ మాట ప్రకారం ఇక్కడ మంజూరు చేయడం లేదు? ఇక్కడ ఖచ్చితంగా నాకు ఒకటే అర్థం అవుతుంది, మేము వీళ్ళకి అన్ని అడిగినట్లు ఇచ్చుకుంటూ పోతే తర్వాత నెత్తినెక్కి కూర్చోడానికి ఎవరో వాళ్ళకు లేనిపోని మాటలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఐఏఎస్ బ్యూరోక్రసీ ఒకలాగా ఆలోచిస్తారు, న్యాయ వ్యవస్థ ఒకలాగా ఆలోచిస్తుంది, పొలిటికల్ బ్యూరోక్రసీ ఒకలాగా ఆలోచిస్తుంది, మరి ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకలాగా ఆలోచిస్తారు. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులే. ఇక మరీ ముఖ్యంగా అయితే ఉపాధ్యాయులకి ఏముంటుంది సార్, ఈ ఇంతకుముందు నేను నిన్ననే విన్నా, ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ అంటే అసలు కింది స్థాయిలో జీతాల లెక్క ఎప్పుడైనా సరే పిఆర్సీ అప్పుడు ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ రేట్లను పెంచిన దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన డిఏ ఇస్తుందో దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా ఇవ్వాల్సిందే. ఇది ఒక హక్కు, ఆటోమేటిక్ గా మేము అడగాల్సిన అవసరం లేదు డిఏ ఇవ్వడానికి, డిఏలు ఇవ్వాల్సిందే. ఇంకేమైనా కొత్త సమస్యలు ఉంటే మేము చెప్పాలి, హెల్త్ కార్డులు లేవు, పెన్షనర్ల యొక్క అమౌంట్ ఇస్తున్నాం అని చెప్తూ పూర్తి స్థాయిలో ఇంతవరకు రాలేదు, మేము దాచుకున్న జీపీఎఫ్ అమౌంట్ లేదు, ఇంకా సర్వీస్ రూల్స్ లేవు, ఎన్నో ప్రమోషన్లు ఇదే విధంగా ఆగిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఉన్నారు, దీన్ని ఎట్లయినా ముందుకు తీసుకెళ్లాలి అని అంటారు. మరి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఒక మాట అంటాను నేను, విద్యుత్ రంగంలో కానీ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో కానీ అక్కడక్కడ లీకేజెస్ ఉంటే అవి దొరకబట్టి మా ఉద్యోగులే, మా ఉపాధ్యాయులే కదా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా స్వావలంబన కలిగేలాగా మిగులు బడ్జెట్ ని కలిగిస్తా ఉన్నారు. ఏవైతే లీకేజెస్ ఉన్నాయో అరికట్టి ఆర్థిక ఆదాయాన్ని పెంచుతున్నారు కదా. మరి పెంచడానికి ఉపయోగపడినటువంటి ఈ కష్టపడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కాబట్టి దయచేసి నేను ఈ వేదికగా నేను అందరికీ ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నది అంటే, ఇంకా ధర్నా చేయాలో నేర్పే పాఠాలు నేర్పే గురువులు ఇక్కడ. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా దిగిరాక తప్పదు అన్న. ఈసారి మేము అందరి పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సీనన్న, జగదీష్ అన్న, ఎట్టి పరిస్థితుల్లో మనం వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు, వెనుకడుగు వేసే వాళ్ళు కూడా కాదు మీరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందుకే వెళ్దాం, మన కార్యాచరణ సిద్ధం చేద్దాం, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో అప్పుడు ఆలోచిద్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక డిమాండ్ చెప్పి ఒప్పుకుంటారా, 2 డిమాండ్లకు ఒప్పుకుంటారా అనేటటువంటి దానికి ఆ ప్రశ్నే ఉత్పన్నం కావద్దు. అన్ని డిమాండ్లు నెరవేర్చాల్సిందే. హైకోర్టు సైతం చెప్తుందండి, ఉచిత పథకాల వల్ల రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుంది, రేపు భవిష్యత్ తరాలంతా ఎవరు నష్టపోతారు? మా జీతాల్లోంచి స్వచ్ఛందంగా మేము ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, ఒక వెనుచుల దేశంలాగా మారిపోవాల్సిన పరిస్థితి ఎదురైతుంది. దయచేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నట్టు ఉద్యోగుల్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇవాళ 1 లక్షలాది మంది రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్ కు తరలి వచ్చి ప్రభుత్వానికి కనువిప్పు చేయబోతున్నారు. జస్ట్ ట్రయల్ మాత్రమే. ఇంతకుముందు మా సీనన్న జగదీష్ అన్న ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించిన జేఏసీ యొక్క ప్రతాపం ఎట్లుంటుందో గమనించే వెంటనే చర్చలు గెలిచి ఆపేసింది. మరి ఇక భవిష్యత్తులో మాత్రం అలాంటి పరిస్థితి రాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంటది, స్పందిస్తుంది. మా పైన మమ్మల్ని విశ్వసించి
మా జేఏసీని విశ్వాసంలోకి తీసుకొని మా సమస్యలను పరిష్కారం చేస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంతే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి సార్. కేవలం మా జేఏసీ తరఫున 64 డిమాండ్లే ఉన్నాయి. ఇవి ప్రధానంగా వినిపిస్తున్నాయి కేవలం పిఆర్సీ, డిఏలు, ఈహెచ్ఎస్ మూడే. ఈహెచ్ఎస్ పాతది వర్తిస్తలేదు, కొత్తది వర్తిస్తుంది. కార్డులు రాక కొత్తది వర్తిస్తలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేని పరిస్థితి. ఇదంతా ఒకసారి చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. అసలు ఈ ఈ ప్రభుత్వంపై ఇప్పటికిప్పుడు లేచి కొట్లాడాలన్నంత ఒత్తిడి తీసుకొస్తారు మా పైన. అయినా మేము నచ్చజెప్తున్నాం, ఒప్పిస్తున్నాం, ఓపిక పడుతున్నారు. కాబట్టి దయచేసి జీ తెలుగు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఈ వేదిక తరఫున సమస్త ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా అర్థం చేసుకుని జేఏసీ కూడా మీకోసం పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. జగదీష్ అన్న గానీ, సీనన్న గానీ నాయకత్వంలో అందరినీ కలుపుకోవడానికి సిద్ధంగా ఉంది. కొంచెం సంయమనం పాటించండి, తప్పుడు ఆలోచనలు పెట్టుకోకండి, అపోహలు పెట్టుకోకండి. నా జగదీష్ అన్న మార జగదీష్ గారు కానీ, ఏలూరు శ్రీనివాసరావు గారిపై నమ్మకం ఉంచుదాం. వాళ్ళు వెనుకడు వేసే ప్రసక్తి ఉండదు. అలా చేయకుండా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుకుంటూ, మా సమస్యలన్నీ కూడా మీరు ప్రభుత్వానికి నివేదించాలని, సమస్య పరిష్కారం కోసం మీరు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నందుకు కూడా ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీనివాసరావు గారు, నిన్న మీరు ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతూ దాదాపు